ప్రైజ్ లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అందరికీ ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి నూతనమైన గొప్ప వాగ్దానం ఏంటంటే 18వ కీర్తన 32వ లేఖనాన్ని మనం చదువుకుందాం. నాకు బలము ధరింపజేయువాడు ఆయనే, నన్ను యథార్థ మార్గమున నడిపించువాడు ఆయనే. నిజముగా మనకు బలముని ఇచ్చేవాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. మరి తను యథార్థ మార్గమున ఈ లోకమునకు వచ్చినవాడు. అంతేకాదంట, నీతి మార్గమున కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చాడు. యథార్థ మార్గమున, నీతి మార్గమున ఈ లోకానికి వచ్చినటువంటి ఆయనే మనలను యథార్థ మార్గంలో నడిపించగలడు. మరి వంకర టెంకరగా నడిపించే దేవుడు కాదు. ఆయన ప్రతి ఒక్కరిని, తనను నమ్మిన వారిని, తనను విశ్వసించిన వారిని, తన్ను నిజముగా ప్రేమించే వారిని ఆయన యథార్థ మార్గమును నడిపించి, అతను ప్రభువైన యేసుక్రీస్తు వారు బలమునిచ్చి, మరి తన ఇచ్చినటువంటి శక్తితోనూ బలముతోనూ మరి నిండైన జ్ఞానము చేత ఈ లోకంలో నడిపించగలిగిన వాడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. అట్టి వారి యందు ఎంతమంది విశ్వాసముగా మనం ఉన్నామో, అట్టి విశ్వాస పరులుగా జీవిస్తున్నటువంటి క్రైస్తవ బిడ్డలందరూ కూడా క్రైస్తవ సార్వత్రిక సంఘములలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా దేవుడు తెలియజేస్తున్నమాట, నీవును యథార్థముగా నడిచినట్లయితే నేను నీకు బలమును ధరింప చేయగలిగిన వాడు. కనుక అట్టి నా వైపు నీవు ఉంటే నేనును నీ వైపు నీతో నా సన్నిధిని తోడుగా ఉంచుతానని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. మరి ఎలా ఉన్నాం మనం ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే, ఈ దినము నుండి అయినా సరే మనము మన యొక్క మార్గములను అన్వేషించుకొని నిజముగా మనం యథార్థ మార్గంలో నడవాలి అనుకున్నట్లయితే ఆయన వైపు తిరిగి ప్రార్థనలో ఏకీపిద్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ గొప్ప గణనామానికి కృతజ్ఞత స్తుతి స్తోత్రములు మీరు ఇచ్చిన ఆయుష్ కాలమును బట్టి చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభా, ఈ దినమును చూసే యోగ్యత, అట్టి ధన్యత మాకందరికీ కూడా నీవు ఆయుష్ కాలంనిచ్చి నడిపించుతున్నందుకై స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, మరి ఈ వాగ్దానం మీ యొక్క చిత్తములో ప్రతి ఒక్కరి పక్షముగా నీరే నెరవేర్చి మీ కృపచేత నడిపించమని యేసుక్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామములో నన్ను నేను అతి మిక్కిలిగా తగ్గించుకుని వీక్షించుతున్నటువంటి ప్రతి ఒక్కరిని మీ చేతులకే నేను అప్పగించుకుంటూ అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాము మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమెన్.